ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏమైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి విషయాలు ఏమైనా మాట్లాడుతారా అని చెప్పేసి చాలామంది ప్రజలంతా కూడా వెయిట్ చేశారు. కానీ ఏపీ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించింది కాకుండా వాళ్ళకు సంబంధించినవి మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పర్సనల్ విషయాలు కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు. అవసరమా? ఇంకేమైనా అన్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడలేదా, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడలేదా అని కూడా అనొచ్చు, తప్పులేదు. మేబీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలా మాట్లాడి ఉంటే దాన్ని ప్రజలు బాగా గ్రహించారు కాబట్టి వాళ్ళకి ఏ హోదా కల్పించారో మీకు అందరూ కూడా తెలుసు. వాళ్ళు అలా మాట్లాడారు, ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకున్నారు, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు అనేసి కూడా అనుకోవచ్చు కదా. అనుకోండి, అయిపోయింది. అలా మాట్లాడకూడదని చెప్పేసే కదా వీళ్ళకి అధికారం ఇచ్చింది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో అవే ప్రస్తావన తీసుకొస్తున్నారు కదా, అవే మాటలు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆస్తుల విషయంలో తల్లి చెల్లి అని చెప్పేసి వాళ్ళ ప్రస్తావన అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉందా? నా క్వశ్చన్ మార్క్. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో తల్లికి చెల్లికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి లక్ష్యం ఉంటాయి గొడవలు. వాళ్ళ గొడవలకు సంబంధించి వాళ్ళ ఆస్తులకు సంబంధించి అసెంబ్లీలో ప్రస్తావించడం అవసరమా? నాకు తెలిసి అయితే అవసరం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో ఉండేది ఒకరి పర్సనల్ విషయాల గురించి ఒకరి పర్సనల్ విషయాలను చెప్పుకోవడానికి కాదు. మన ప్రజలకు ఏం చేస్తాం, మనకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు, ఈ బడ్జెట్లో ఇదిగో ఎంత అమౌంట్ మేము పెట్టాం, పలానా డేట్కి వీటిని ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా సరే సంస్కరణలు తీసుకొస్తే, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా సరే మార్పులు చేర్పులు తీసుకొస్తే వాటిని ప్రజలు హర్షిస్తారు. నేను ఇప్పుడు మొన్నేదో దిశ యాప్ ప్లేస్లో ఏదో శక్తి అని చెప్పేసి ఏదో తీసుకొచ్చారు, మంచిదే. వీళ్ళే దిశ యాప్ని పీకి పక్కన పెట్టేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చాలా ప్రెస్టీజియస్గా సక్సెస్ఫుల్గా నడిపిస్తే దిశ యాప్ ఆనాడు ప్రతులంతా ఆ పేపర్ అంతా కూడా కాల్ చేశారు. దిశ యాప్ ఒక బోగస్ అది ఇది అని చెప్పేసి. అదే దిశ యాప్ని పేరు మార్చారు, ఏదో శక్తి అని చెప్పేసి పెట్టారు. దాన్ని ఇప్పుడు వీళ్ళకి కంటిన్యూ చేస్తున్నారు, మంచిదే. ఎందుకంటే అది మంచి ప్రోగ్రామ్, దాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడేది. చాలామందికి చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఆ యాప్ను కూడా అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి కూడా చెప్తాను. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడే యాప్. మగవాడైనా ఆడవాళ్ళైనా ఎవరికైనా సరే, ఎవరి మొబైల్ అయినా సరే ఈ యాప్ ఉండాలి. ముసలోడా మగవాడ ఆడవాళ్ళ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మొబైల్లో ఆ యాప్ అనేది ఉండి తీరాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సఫర్ అయినప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ యాప్ నీడెడ్. అటువంటిది తీసుకురావాలా. అటువంటి వాటి కోసమే అసెంబ్లీ సమావేశాలు పెట్టేది, అసెంబ్లీలో ప్రస్తావించేది. అవి కాకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించి ఆయన మాట వింటే చాలా అసలు నచ్చలేదు నాకు. ఆయన ఏం మాట్లాడు మీరు అందరూ కూడా ఒకసారి వినండి. నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని మన రాష్ట్రంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. తల్లికి చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఈ అసెంబ్లీలో మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు సంపాదించిన వాటాలో మీ అన్నలకో లేదా మీ తమ్ముళ్ళకో మీ చెల్లెలకో ఉంటారు కదా, వాళ్ళకన్నా ఎందుకు పంచలేదు? పంచారా? పంచితే మరి అసెంబ్లీలో అదే ప్రస్తావన చెప్పచ్చు కదా. ఇదిగో నేను సంపాదించినటువంటి ఆస్తుల్లో నా చెల్లికి ఎంత ఇచ్చానో, నా తమ్ముడికి ఎంత ఇచ్చానో, నా అన్నకి ఎంత ఇచ్చానని చెప్పేసి చెప్పు. అంటే చెప్తే చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది కదా. నా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు నేను ఇచ్చాను అని చెప్పేసి చెప్పుంటే ఇంకా చాలా వండర్ఫుల్గా ఉండేది. చాలామంది హర్షించేవాళ్ళు. ఆ ప్రస్తావన మనం తీసుకురాదు నారా చంద్రబాబు నాయుడు.
బాబు గారు అది మాత్రం చెప్పలేదు. ఎదుటి వాళ్ళని విమర్శించాడు కానీ ఒకవేళ అతను కానీ చేసి ఉంటే నా బాబు గారు వాళ్ళ చెల్లికో లేకపోతే వాళ్ళ అక్కకో అన్నకో తమ్ముడికో ఎవరికో ఒకరికి ఈయన సంపాదించిన ఆస్తుల్లో వాళ్ళకి కానీ పంచి ఉంటే చాలా ఆ విషయాలు కానీ చెప్పుంటే చాలా అప్రిషియేట్గా ఉండేది. కానీ ఆ విషయాలు చెప్పలేదు. అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు ఆయన వ్యక్తిగతం, అంతే కదా, ఆయన వ్యక్తిగతం. పాలిటిక్స్కి పర్సనల్ విషయాల్ని జోడించి పర్సనల్ విషయాలని యాడ్ చేస్తే అది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కాదు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా షర్మిలమ్మ గారికి ఇద్దరికి సమానంగా పంచారు. రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తులు పంచకపోతే కోర్టులో ఫైట్ చేయొచ్చు, కోర్టులు ఉండే ఎందుకే కదా. అదేవిధంగా షర్మిల గారికి భారతీయ సిమెంట్లో షేర్లు ఇచ్చారు, అదేవిధంగా ఆదాయం కూడా తీసుకుంటుంది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దాదాపు 270 కోట్లు ఇచ్చామని చెప్పేసి ఆయన రాతపూర్వకంగా కోర్టుకు కూడా పేపర్స్ కూడా సబ్మిట్ చేశాడు. అదేవిధంగా ఒక పేపర్ కూడా రావడం కూడా జరిగింది, ఆయన స్వయంగానే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాల్లో వాళ్ళు చూసుకుంటారు, తన్నుకుంటారు, అది వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే అసెంబ్లీలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకుంటే ఆస్తులు పంచమని అడిగే హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి కానీ అడిగే హక్కు లేదు అనేది నా ఒపీనియన్. మరి అదేదో సమాన హక్కు, ఆ హక్కు, ఈ హక్కు అంటున్నారు కదా, అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని పంచమని అడిగే హక్కు విజయమ్మ గారికి, షర్మిల గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ ఒక్కరికి కూడా అడిగే హక్కు లేదు అనేది నా ఒపీనియన్. మరి లా ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. అదేవిధంగా అన్న సంపాదించిన ఆస్తులో చెల్లెలకి ఎవరు ఆస్తులు ఇవ్వరు, అంతే కదా. ఒకవేళ అవసరం ఉంటే అది ఒక హెల్పింగ్ నేచర్లో ఇస్తారే కానీ మామూలుగా ఆస్తులు అయితే ఎవరు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వద్దనుకుంటే ఇవ్వరు. అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది, అది కామన్ నేచర్. అంబానీ ఇంట్లో గొడవలు లేవా? అదానీ ఇంట్లో గొడవలు లేవా? చెప్పండి. హీరో కంపెనీ సంబంధించి కూడా అన్నదమ్ములు కూడా గొడవలు ఉన్నాయి. హీరో హోండా ఉంది కదా, హీరో కంపెనీకి సంబంధించి కూడా అన్నదమ్ములు గొడవ ఉంది. వాళ్ళకి సంబంధించిన ఒక ముంజల్ యూనివర్సిటీస్ ఒకటి ఉంది, మీకు అందరికీ తెలుసు తెలియదు కానీ ముంజల్ యూనివర్సిటీ అనేసి ఒకటి ఉంది హీరో కంపెనీకి సంబంధించి. దానికి సంబంధించి ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి అన్నదమ్ముల మధ్య. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆస్తుల విషయాల్ని, పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రస్తావించడం, ప్రజలకి ఏదో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావట్లే. ఒకవేళ మీకు ఎవరికైనా ఇది కరెక్టే అనిపిస్తే కామెంట్ చేయొచ్చు ఏ విధంగా.